హైదరాబాద్ హైటెక్ సిటీ నోవోటల్లో నిర్వహించిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏర్పడిన సందర్భంగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ హైటెక్ సిటీ నోవోటల్లోని నిర్వహించిన తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏర్పడిన సందర్భంగా ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన క్రియేటర్స్ అందరికీ ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుందన్నారు. క్రియేటర్స్ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిన సమస్యలపై పోరాడడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే గాడ్ ఫాదర్ లాంటి వాడు ఉండాలని వినేవారమన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత క్రియేటర్స్కి టాలెంట్ తప్ప ఇంకేమీ అవసరం లేదన్నారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, క్రియేటర్స్ అందరూ కలిసి గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యకై తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈరోజు మన కార్యక్రమానికి ఇక్కడికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు, టూరిజం కార్పొరేషన్, వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆరిజిన్ డే సందర్భంగా వారి మాటలు విందాము. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఫార్మేషన్ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెద్దలు మెగాస్టార్ చిరంజీవి గారికి, విజయ్ దేవరకొండ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు జయేష్ రంజన్ గారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే క్రియేటర్స్కు ఏదైతే ఈ ఫెడరేషను గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. ఏదైతే ఇప్పటి వరకు కూడా ఒక అసోసియేషన్, ఒక ఫార్మేషన్ కాకుండా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా మరి దాని గురించి వాళ్ళ తరపున పోరాడటానికి కూడా ఇబ్బంది పడుతున్న మీ అందరికీ కూడా ఈ అసోసియేషన్ పెట్టి మీ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినందుకు ఎవరైతే దీన్ని స్థాపించారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత గతంలో మనం చూసినట్టయితే మామూలు మీడియా కానివ్వండి, సినీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎదగాలంటే గాడ్ ఫాదర్స్ ఉండాలి, అవన్నీ కూడా వింటుండేది. కానీ ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎదగటానికి వాళ్ళ టాలెంట్ తప్ప ఇంకేమీ అవసరం లేదు. అలాంటి క్రియేటర్స్గా ఉన్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా కూడా మీ అసోసియేషన్కు సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చిన క్రియేటర్స్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మీరు మీ యాక్టివిటీతో పాటు గ్రామాలలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఏదైనా సమాజంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు కానివ్వండి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకెళ్లే దాంట్లో మీరందరూ కూడా ముందుండాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Requesting everybody to please be seated. వేదిక మీద ఉండే వాళ్ళందరినీ ఎక్సెప్ట్ ఫర్
మా విజయ్ దేవరకొండ గారు అండ్ చిరంజీవి గారు అందరినీ వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ ఎస్ విజయ్ దేవరకొండ గారు టు ప్లీజ్ స్పీక్. రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇందాక ఇంట్రాక్షన్ అయ్యింది బట్ వి డిడ్ంట్ హియర్ వాట్ యూ వాంటెడ్